జిన్నారం మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలను అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్, దళిత సంఘాలు సమిష్టిగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమంలో డాక్టర్ ఎర్పుల శ్రీనివాస్, జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్, వెంకటేశం గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, దళిత సంఘాల నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు దేశంలోని భారత రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని సాధించడం కోసం, సాంఘిక అసమానతలను అంతమొందించడం కోసం పోరాడిన యోధుడని పలువురు నేతలు ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం జిన్నారం గ్రామ పంచాయతీ ఆవరణంలో అంబేద్కర్ చిత్రపటానికి పారిశుద్ధ్య కార్మికులు మరియు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత రత్న డాక్టర్ ఎర్పుల శ్రీనివాస్తో పాటు దళిత సంఘర్షణ సమితి రాష్ట్ర నాయకులు స్వామి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ భాస్కర్, మల్లేష్, నరేష్, వినేష్, నరసింగరావు, లింగం, రాము, ప్రవీణ్, ప్రశాంత్, సుధాకర్, వివిధ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి కార్యక్రమం ఈరోజు మన జిన్నారం మండల కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. చిన్ననాటి నుండి అనేక ఆసడింపులతో, అనేక ఇబ్బందులతో, మరి సమాజంలో ఈసడింపులతో ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం, సమాజంలో మార్పు తీసుకోవడం కోసం కులమతాలకు అతీతంగా అంటరాంతనము, వెట్టి చాకిరి, కుల వ్యవస్థ నిర్మూలన చేయడం కోసం మహోత్తరమైన ఉద్యమాలకు శ్రీకారం మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి దేశంలోని ప్రతి పౌరుడికి హక్కుల్ని ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారత రాజ్యాంగం ఇచ్చి ఈ దేశంలోని మరి ప్రతి పౌరుడికి హక్కుల్నిచ్చి మరి స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కును, సమానత్వ హక్కును, అనేక హక్కుల్ని ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి భారత రాజ్యాంగాన్ని నేడు మరి కొన్ని పాలక వర్గాలు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరి భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. నిజంగా అది బాధాకరం. మరి భారత రాజ్యాంగాన్ని మార్చి మరి ఏమి సాధించాలనుకుంటుందో మరి ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత బహుజన సంఘాల నుండి మేము ప్రశ్నిస్తున్నాం. భారత రాజ్యాంగం అనేటువంటి చాలా గొప్ప గ్రంథం, ఈ దేశంలోని ప్రపంచ దేశాలు హర్షించేటటువంటి గ్రంథం. అటువంటి గ్రంథానికి మరి మార్చడానికి కోసం మరి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీన్ని మేము దళిత బహుజన సంఘాల నుండి మేము పూర్తిగా మరి ప్రశ్నిస్తూ వాళ్ళు ఖండిస్తున్నాం. మరి మనుధర్మ శాస్త్రాన్ని కూడా మరి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది కొన్ని రాజకీయ నాయకులు. మరి మనుధర్మ శాస్త్రం వల్ల ఈ దేశంలో సమానత్వానికి ఆటంకం జరుగుతుంది. మరి మనిషిగా చూసేటువంటి పరిస్థితి మరి ఉండదు. అటువంటి వ్యవస్థను మరి కూకట్టు వెళ్ళనే పెకిలించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.